వాడు అనుకున్నారు. IVS గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మార్కెట్స్ క్లోజింగ్ బెల్. మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ బయింగ్ మొమెంటం మనకి కొనసాగుతుంది. వాళ్ళ ఫండ్ ఎక్స్పైరీ నేపథ్యంలో కూడా మార్కెట్స్ మంచి షార్ట్ కవరింగ్ ఈరోజు వచ్చింది. దాదాపు 420-430 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. 38,500 పైన చాలా స్థిరంగా మనకి సెన్సెక్స్ ట్రేడ్ కావడం చూస్తున్నాం. అలాగే నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభం స్టిల్ ఇంకా పటిష్టంగా ఉంది. 123 పాయింట్స్ ప్లస్తో ప్రస్తుతం నిఫ్టీ 11,567 లెవెల్స్ దగ్గర ఉంది. ఇది కూడా 11,550 మార్క్ పైన చాలా స్థిరంగా ట్రేడ్ కావడం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే ఊపు మనకి కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ టిక్ బై టిక్ స్ట్రెంత్ పుంజుకుంటుంది. మళ్ళీ నూతన సరికొత్త గరిష్ట స్థాయిలో టచ్ చేయడం చూస్తున్నాం. 370 పాయింట్స్ ఆల్మోస్ట్ ప్లస్లో 30,382 లెవెల్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ కొనసాగుతుంది. అక్రాస్ ద బోర్డ్ అన్ని రంగాల షేర్లోనూ మంచి బయింగ్ వస్తుంది. వాళ్ళ ఐటీ ప్యాక్లో కూడా స్ట్రెంత్ ఉంది. 1% దాకా గెయిన్స్తో ఐటీ ఇండెక్స్ కూడా ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా మనకి నిఫ్టీ పరంగా చూస్తే నిఫ్టీలో ఉన్న స్టాక్స్లో 36 స్టాక్స్ అడ్వాన్సెస్ ఉంటే 14 స్టాక్స్ డిక్లైన్స్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ 70-75% దాకా మోస్ట్ ఆఫ్ నిఫ్టీ 50 స్టాక్స్ అన్నీ కూడా గెయిన్స్లోనే ట్రేడ్ అవుతున్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇండియా బుల్స్ ఇవాళ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 6-7% గెయిన్స్తో ఉంది. మెటల్ ప్యాక్ మాత్రం క్రమక్రమంగా వీక్ అయిపోతూనే వస్తుంది. ఇండెక్స్ ఈ స్థాయిలో రికార్డుల మీద రికార్డులు జరుపుకుంటూ ముందుకు వెళ్తున్నా కూడా బట్ మెటల్ స్టాక్స్లో మాత్రం పెద్దగా మనకి పర్ఫార్మెన్స్ కనిపించట్లేదు. ఇండాల్కు ఇవాళ 2.5% దాకా డౌన్తో ట్రేడ్ అవుతుంది. మిగిలిన స్టాక్స్ ఒకసారి చూస్తే ఐబీ వెంచర్స్ ఇవాళ ఇండియా బుల్స్ గ్రూప్ చెందిన మరొక స్టాక్ ఐబీ వెంచర్స్ కూడా ఇవాళ 10% దాకా పెరిగింది. దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ ఒక 10% వరకు రావడం చూస్తున్నాం. రీసెంట్గా వచ్చిన QIP సక్సెస్ అవడం వల్ల కొద్దిగా దీవాన్ హౌసింగ్ ఫైనాన్షియల్ మీద రీసెర్చ్ కంపెనీస్కి అలాగే మిగిలిన ఫైనాన్షియల్ కంపెనీస్కి కొద్దిగా నమ్మకం కుదిరింది. మేబీ ఇక్కడ నుంచి కూడా కొద్ది గొప్ప దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్లో బయింగ్ కొనసాగవచ్చు. గ్రాఫైట్ ఇండియా, HEG లాంటి స్టాక్స్లో కూడా వాళ్ళు 6-7% దాకా పెరిగాయి. కొన్ని ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ తెలుసుకుందాం, తర్వాత కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇవాళ మార్నింగ్ కూడా మీరు బులెటిన్లో ఎక్స్పెక్ట్ చేశారు అట్లీస్ట్ 100 పాయింట్స్ దాకా నిఫ్టీలో ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ న్యూ హైస్ దగ్గర క్లోజ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు ఇవాళ మార్నింగ్ మీరు. సో అందుకు తగ్గట్టుగానే ఇవాళ మంచి షార్ట్ కవరింగ్ వచ్చింది. సో ఈ సిరీస్ ఎలా చూస్తారు? నెక్స్ట్ సిరీస్లో ఏమన్నా ఎంతవరకు నిఫ్టీ వెళ్ళొచ్చు? చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సిరీస్ మొత్తం మనకి అవుట్ పర్ఫామ్ చేసింది కాబట్టి ఈ సిరీస్ బేస్ చేసుకొని నెక్స్ట్ సిరీస్ ఇదే విధంగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఫస్ట్ పాయింట్. తర్వాత ఇది ఈరోజు ఈ విధంగా అంటే అనూహ్యంగా ఈ విధంగా పెరిగి న్యూ హైస్ని ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయని మనం మార్నింగే చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ అండి, నేను బ్యాంక్ నిఫ్టీ మీద చాలా పాజిటివ్గా ఉన్నాను. లాస్ట్ ఒక 1 మంత్ ట్రెండ్ కానీ గమనిస్తే ఎవరి డిప్లో కూడా బై అని చెప్తూనే ఉన్నాము. ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీలో దాదాపు అన్ని స్టాక్స్ కూడా ఈ సిరీస్లో ఒకటని కాదు, దాదాపు 12 స్టాక్స్ ఉన్నాయి మనకి. మొత్తము 12కి 12 లాస్ట్ కొన్ని రోజులుగా వీక్ ఉన్న స్టాక్స్ కూడా స్ట్రాంగ్ అయిపోయినాయి. కాబట్టి అన్ని స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి ఇంకా వాటిలో ఎవరైతే షార్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కవరింగ్ వస్తాయని మనం ఊహించిందే ఇది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఈ విధమైన 300-400 పాయింట్స్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేశాము. అయితే ఇనిషియల్గా మార్నింగ్ టైంలో మనం చూస్తే బ్యాంక్స్ పెద్దగా పెరగలేదు. మార్నింగ్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉన్నా కూడా బ్యాంక్ నిఫ్టీ 60-70 పాయింట్లు మాత్రమే పెరిగి ఉంది. అటువంటిది సెకండ్ హాఫ్లో మళ్ళీ స్ట్రాంగ్గా లైక్ SBI లీడ్ చేసింది. SBI 320 లెవెల్స్కి రావడం చూసాము. 3% పైన SBI ఈరోజు మనకి లీడ్ చేసిన బ్యాంక్ నిఫ్టీని లీడ్ చేసింది. దాంతోపాటు ICICI బ్యాంకు, తర్వాత యాక్సిస్ బ్యాంక్ 3%. సో అన్నీ కూడా మళ్ళీ ఈరోజు కూడా అన్ని బ్యాంక్స్ వాటి కాంట్రిబ్యూషన్ మనకి బ్యాంక్ నిఫ్టీకి ఇవ్వడం చూసాము. ఇక ఓవరాల్ మార్కెట్ కానీ విషయానికి వస్తే బ్యాంక్సే మనకి ప్రధానంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. దీనికి తోడు కొన్ని స్టాక్స్ లైక్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఒకటి, తర్వాత జీ ఒకటి. యాక్చువల్గా జీ అని మనం పాజిటివ్గా లేము, బట్ ఈరోజు జీ ఒకటి బాగా పెరిగింది ఈ స్టాకు. తర్వాత ఇండియా బుల్స్ చాలా రోజుల తర్వాత 800 రూపీస్ పైన ఈరోజు సస్టైన్ అయ్యింది. తర్వాత లూజర్స్ విషయానికి వస్తే ఎక్కువగా మెటల్స్ సెక్టర్ పరంగా ఒక సెక్టర్ వీక్ ఉంది అంటే ఈరోజు మెటల్స్ అని చెప్పొచ్చు. తర్వాత ONGC లాంటి స్టాక్ కొంత వీక్నెస్ అనేది ఉంది. తర్వాత ఇంకో గమనించాలి మనం, మార్కెట్ బ్రెత్ అనేది మార్నింగ్ టైంలో చాలా స్ట్రాంగ్ ఉంది. మోర్ దెన్ 1000 పైన స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి. అంటే 1000-300 ప్లస్ నెగిటివ్స్ ఉన్నాయన్నమాట, నెగిటివ్ స్టాక్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు కొంచెం అడ్వాన్సెస్ కొంచెం తగ్గాయి, బట్ పెద్దగా
అంటే మరీ ఎక్కువ కాదు, ఒక 20-30 అడ్వాన్సెస్ తగ్గాయి. బట్ ఓవరాల్గా మిడ్ క్యాప్లో కూడా యాక్షన్ బాగుంది, అది గమనించదగ్గ విషయం. అయితే నెక్స్ట్ సిరీస్ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం చెప్పడం కష్టం అండి. అయితే ఎక్కడ ఆగుతుంది, ఈ టెక్నికల్గా మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్, టెక్నికల్ పరంగా బాగానే ఉంది. బట్ ఎప్పుడు ఏం జరుగుతుంది మార్కెట్లో అనేది ఎవరు కూడా ఊహించలేము. అప్పుడున్న పరిస్థితులు తగ్గట్టుగా మార్కెట్ మారుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా ప్రస్తుతం ఉన్న మార్కెట్ని బేస్ చేసుకుంటే ఒక కరెక్షన్ కానీ వస్తే బై అండ్ డిప్స్ అని చెప్తారు. సో ఇవాళ కూడా మనకు ఆల్మోస్ట్ 52 వీక్ హైట్ టచ్ చేసిన స్టాక్స్ లిస్ట్లో 28 స్టాక్స్ ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది, 1500 రూపాయల మార్క్ని క్రాస్ చేసింది ఏషియన్ పెయింట్స్. యాక్సిస్ బ్యాంక్ ఆల్మోస్ట్ 783-784 లెవెల్స్ దగ్గర ఉంది. బజాజ్ హోల్డింగ్స్ స్ట్రాంగ్గా ఉంది. బాటా ఇండియా 1427 రూపాయల వరకు మనం వెళ్ళడం చూస్తున్నాం. ఇవాళ కూడా ఆల్మోస్ట్ ఒక 3.5-4% దాకా పెరిగింది. క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ ఒకటి. ఐసిఐసిఐ బ్యాంక్ 400 రూపీస్ మార్క్ పైన 402 దగ్గర ఇవాళ మనకి చూసాం. 401.75 ఇవాళ ఐసిఐసిఐ బ్యాంక్. అండ్ కర్ణాటక బ్యాంక్ 135 ఆల్మోస్ట్, ఇది కూడా స్ట్రాంగ్గా ఉంది. మజ్దా ఒకటి, అలాగే మెర్క్, మహానగర్ గ్యాస్ లాంటి స్టాక్స్ కూడా 52 వీక్ హై టచ్ చేసిన స్టాక్స్ లిస్ట్లో కనిపిస్తుంది. ఇది కాకుండా ముతూట్ ఫినాన్స్ ఒకటి స్ట్రాంగ్గా ఉంది. పిడిలైట్ ఇది కూడా చాలా స్ట్రాంగ్, ఆల్మోస్ట్ మనకి 950 ఆర్డ్ లెవెల్స్ 1000 ఈ మధ్య రీసెంట్ హై చూసుకున్నా కూడా 1100 రూపాయల నుంచి చాలా స్ట్రాంగ్గా పిడిలైట్ కూడా పెరిగింది. ఆర్బిఎల్ బ్యాంక్ ఇది కూడా 550 లెవెల్స్ నుంచి స్ట్రాంగ్ రీబౌండ్ 685 ఆల్మోస్ట్ 700 దగ్గరికి వెళ్తుంది ఆర్బిఎల్ బ్యాంక్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ ది మ్యాటర్ ఇది కూడా ఇంట్రెస్టింగ్ స్టాక్, 339-340 దగ్గర స్టాక్ ఉంది. టైటాన్ 1136 ఇది కూడా $1 ట్రిలియన్ మార్క్కి చేరుకోవడంలో దగ్గరగా ఉంది టైటాన్ కూడా. సో ఇప్పటి వరకు మనకి బ్యాంకింగ్ స్పేస్లోనే అండ్ ఎన్బిఎఫ్సి ఫైనాన్షియల్తో సంబంధం ఉన్న స్టాక్సే పెరుగుతూ వస్తున్నాయి. ఇవాళ ఆర్బిఎల్ బ్యాంక్ అనుకోవచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ హోల్డింగ్స్ ఒకటి, అలాగే ముతూట్ ఫైనాన్స్ ఒకటి. ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్పేస్ చాలా అట్రాక్టివ్గా, చాలా ఆకర్షణీయంగా ఉంది. అండ్ ఫర్ మ్యాటర్ ఐడిఎఫ్సి ఫస్ట్ కూడా ఉంది, కర్ణాటక బ్యాంక్ ఉంది. సో ఎలా చూడవచ్చు, ఎందుకంటే ఒక దశలో అసలు బ్యాంక్స్ అందరూ పూర్తి నెగిటివ్ అయిపోయి బ్యాంక్స్ నుంచి, బ్యాంక్ నిఫ్టీ నుంచి బయటకు వచ్చేయాలి అని అందరూ అనుకున్నారు. ఐసిఐసిఐ ఫర్ ది మ్యాటర్, ఇప్పుడు ఎస్బీఐ కూడా. బట్ అవే మళ్ళీ మార్కెట్స్లో ముందుకు లాక్కెళ్తున్నాయి ఇప్పుడు. ఇప్పుడు ఓవరాల్గా నిఫ్టీలో చూసుకుంటే మనకి బ్యాంక్స్ పెరగడానికి ఇప్పుడు కూడా బుల్ మార్కెట్లో లీడ్ చేసేది బ్యాంక్సే ఉంటాయండి ఫస్ట్ ఇనిషియల్గా. దాని తర్వాత మిగతా సెక్టార్లో మిగతా స్టాక్స్ కూడా వస్తాయి. ఎందుకు బ్యాంక్స్ లీడ్ చేస్తాయంటే ప్రధానంగా దాదాపు అంటే మరీ ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్స్ లాంటివి చూసుకుంటే మనకి పిఈ వాల్యుయేషన్స్ పరంగా లో పీఈలో ఉంటాయి, లో పీఈలో ట్రేడ్ అవుతుంటాయి. కాబట్టి ఆబ్వియస్గా బయింగ్ అనేది వీటిలో జరుగుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్లో కానీ చూసుకుంటే లాస్ట్ కొన్ని రోజులుగా వీటిలో సైడ్ వేస్లో ఒక 1 year కొంచెం సైడ్ వేస్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ ప్రైవేట్ బ్యాంక్స్ లాస్ట్ ఒక 2 monthsగా ఇప్పుడు ఇన్ని రోజులు మనకి పెద్దగా బ్యాంక్ నిఫ్టీ పెరిగింది కూడా లేదు. లాస్ట్ 2 monthsలోనే మనకి ఇటువంటి పెద్ద ఎత్తున ర్యాలీ అనేది చూసాం. 2 monthsలోనే ఒక 4000 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ పెరిగింది, అది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి నేను నా ఉద్దేశం ప్రకారము ఇక్కడి నుంచి ఇంకా ఎంతవరకు పెరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే స్పెక్యులేషన్ అనేది స్టాక్ మార్కెట్లో ఒక లెవెల్ వరకే చూడొచ్చండి. దాని తర్వాత మనం ఎగ్జాక్ట్గా అప్పుడున్న సిచ్యువేషన్, ఇంతకుముందు ఇనిషియల్గా నేను చెప్పినట్టుగా సిచ్యువేషన్ తగ్గట్టుగా రియాక్ట్ అవుతూ ఉంటాయి. దానికి తోడు బ్యాంక్స్ ప్రధానంగా పెరగడానికి, బ్యాంక్స్ ప్లస్ ఎన్బిఎఫ్సి ప్రధానంగా పెరగడానికి కారణము బాగా పడి ఉన్నాయని చెప్పొచ్చు, బాగా పడ్డాయి. మరి ముఖ్యంగా మీకు అటు పిఎస్యు బ్యాంక్స్ కానీ చూసుకుంటే 300 రూపాయలు ఉన్న పిఎస్యు బ్యాంక్ 56 రూపాయలకు రావడం, ఇవన్నీ కారణాలుగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకోటి కూడా ఏంటంటే ఎక్కువ వెయిటేజ్ కూడా మనకి దగ్గరగా నిఫ్టీలో వెయిటేజ్ చూసుకుంటే ఎక్కువ బ్యాంక్స్కే ఉన్నాయండి. నిఫ్టీ పెరగడానికి కూడా ప్రధానంగా బ్యాంక్స్ అని చెప్పొచ్చు. ఈవెన్ రానున్న రోజుల్లో కూడా బ్యాంక్స్ కంటిన్యూ కావచ్చు, ఇదే విధమైన ర్యాలీ అనేది కంటిన్యూ కావచ్చు. అయితే ఎన్బిఎఫ్సి అన్ని స్టాక్స్ పెరుగుతాయా అంటే నేను చెప్పలేను, అన్ని స్టాక్స్ పెరగకపోవచ్చు అండి. కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మాత్రమే ఎన్బిఎఫ్సిలో మనకి ర్యాలీ ఉంటుంది. ఇంతకుముందులాగా మనకి ఎన్బిఎఫ్సిలో చూసుకుంటే ప్రతి ఒక్క ఎన్బిఎఫ్సి స్టాకు మనకి 2 years బ్యాక్ బుల్ మార్కెట్లో చాలా పెద్ద ఎత్తున పెరిగాయి. ఈసారి ఆ విధంగా పెరుగుతాయితే అనుకోనండి. ఓకే, అండ్ 52 వీక్ లో టచ్ చేసిన స్టాక్స్ దాదాపు 37 ఉంటే వాటిలో హీరో మోటోకార్ప్ ఉంది. హీరో మోటోకార్ప్ అంటే మార్కెట్స్ ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నా హీరో మోటోకార్ప్ మాత్రం అండర్ పర్ఫామ్ చేస్తుంది. 52 వీక్ లో టచ్ అవుతుంది స్టాక్, 2500 లెవెల్స్కి వచ్చేసింది ఈ స్టాక్. అండ్ లుపిన్ ఒకటి, ఇది కూడా ఆల్మోస్ట్ 52 వీక్ లో దగ్గర 52 వీక్ లో టచ్ అయింది, వాళ్ళ 719-720 లెవెల్స్కి వచ్చేసింది. ఈ 2 స్టాక్స్ బాగా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. వీటి నుంచి మెల్లగా బయటపడేందుకు టైం అని అనుకోవాలి ఇవి, హీరో మోటో అండ్ లుపిన్.
చూడండి, ఓవరాల్గా నేను అనుకోవడము హీరో మోటార్ అయితే ప్రస్తుతానికి ఎగ్జిట్ కావాల్సిన అవసరం లేదండి. ఇది బేసిక్గా దీని ట్రెండ్ ఎట్లా ఉంటుందంటే, మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇది పెద్దగా పడదు. మార్కెట్ అప్ ట్రెండ్లో బులిష్ ట్రెండ్లోకి వచ్చినప్పుడు ఇది పడుతూ ఉంటుందండి. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ రేపొద్దున మళ్ళీ మార్కెట్లో ఏమాత్రం కొంచెం వీక్గా ఉంటే మళ్ళీ స్టాక్లో పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఇది మామూలుగా జనరల్గా మనం అనుకునేదే. బట్ నిజంగా ఈ స్టాక్ పడడానికి టూ వీలర్ సెగ్మెంట్లో మన ఈ మధ్యకాలంలో బాగా సేల్స్ గ్రోత్ పరంగా బాగా పడిపోయిందండి. అది ప్రధాన కారణము. ఈ స్టాక్ ఈ విధంగా ఇటువంటి డౌన్ ట్రెండ్లోకి ఉండడానికి ప్రధాన కారణం అది. కాబట్టి ఈ స్టాకు ఫండమెంటల్స్ పెద్దగా ఇప్పుడు ఈ లెవెల్లో కూడా ఎంకరేజింగ్గా ఉండకపోవచ్చు. బట్ ఇక్కడి నుంచి భారీగా పడుతుంది అయితే నేను అనుకోను. మహా అయితే 2200 అండి, 2200 అది దాటి దాని బిలో అయితే రాకపోవచ్చు. ఓకే, ఎన్ని బీటీఎస్టీ ఎస్టీబీటీ ఏమైనా ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పలేమండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీటీఎస్టీ కానీ ఎస్టీబీటీ కానీ మనం ఇవ్వడానికి అంటే నెక్స్ట్ సిరీస్ కొత్త సిరీస్ ఉంటుంది. కంప్లీట్గా ఈరోజు ఉన్న ట్రెండ్కి రేపు రివర్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి రేపటి పరిస్థితిని బట్టి తగ్గట్టుగా ట్రేడ్ చేసుకోమంటాను. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ నుంచి కొంచెం లాంగ్స్ అంటే లాస్ట్ ఒక మన 1 మంత్గా స్ట్రాంగ్ బై అని చెప్తున్నాము. అంత స్ట్రాంగ్ బై అని ఏప్రిల్ సిరీస్లో ఉండకపోవచ్చు అండి. అంత స్ట్రాంగ్ బయింగ్ వెళ్ళమని చెప్పము. ఏదో మార్కెట్ పరిస్థితి తగ్గట్టుగా బయింగ్ పొజిషన్ తీసుకోమని చెప్తాం. సో పిరమల్ ఎంటర్ప్రైజ్ వాళ్ళకి 2 to 3% దాకా పెరిగింది. ఒకటి డిహెచ్ఎఫ్ఎల్లో వీళ్ళు స్టేక్ కొంటారు అని వార్తలు వస్తూ వచ్చాయి. బట్ పిరమల్ ఎంటర్ప్రైజ్ మాత్రం ప్రస్తుతం అలాంటి ప్రపోజల్ ఏది లేదు. డిహెచ్ఎఫ్ఎల్లో వాటా కొనుగోలుకు సంబంధించిన ఒక న్యూస్ వస్తుంది. సో దానివల్ల మేబీ డిహెచ్ఎఫ్ఎల్ నెగిటివ్గా రియాక్ట్ అవ్వచ్చేమో ఇక్కడ నుంచి, ఎందుకంటే బాగా పెరిగింది కాబట్టి ఇప్పటికే. అండ్ ఇవాళ వీక్ అవుతున్న స్టాక్స్లో ఈ మధ్య బాగా పెరిగిన రిలయన్స్ కమ్యూనికేషన్ ఒకటి పడుతుంది. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఎరిక్సన్కి దాదాపు 550 కోట్లకు సంబంధించిన అప్పును తీర్చేసిన తర్వాత కొద్దిగా రిలయన్స్ కమ్యూనికేషన్ యాక్టివిటీ వచ్చింది. బట్ మళ్ళీ సెల్ ఆఫ్ వచ్చేస్తుంది. సో అందుకే పదే చెప్తూనే ఉన్నాం, ఇలాంటి ఏదైనా స్పర్ట్ వచ్చినప్పుడు బయటపడడం మినహా రిలయన్స్ కమ్యూనికేషన్ ఎలాంటి పొజిషన్స్ పెట్టుకోవద్దని చెప్పి. జీవీకే పవర్ ఈ మధ్య బాగా పెరిగింది, అది కూడా స్టాక్ ఇవాళ 4% దాకా డౌన్. అండ్ జెట్ ఎయిర్వేస్ వీక్గా ఉంది. ఇవి కాకుండా మనకి మిడ్ క్యాప్ స్పేస్లో చూస్తే లార్జ్ క్యాప్ స్పేస్లో ఆదిత్య బిర్లా క్యాప్ ఒకటి 3% డౌన్. అండ్ ఫ్యూచర్ రిటైల్ హిందాల్కో, మెటల్ ప్యాక్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. మెటల్ ప్యాక్ బాగా వీక్ అయిపోతుంది. ఇన్ మోస్ట్ ఆఫ్ ది సెక్టార్స్ అన్నీ కూడా లైమ్ లైట్లో ఉంటే పాజిటివ్గా, బట్ మెటల్ ప్యాక్ మాత్రం నెగిటివ్గా లైమ్ లైట్లో ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది ఏమన్నా ఆల్రెడీ తీసుకోవాలంటే పొజిషన్స్ కట్ చేసుకోవాలా, లాస్ తీసుకునైనా కొద్ది గొప్ప, ఆర్ఎల్స్ హోల్డ్ చేసుకుంటే బౌన్స్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? చూడండి, ప్రస్తుతానికైతే మెటల్ ప్యాక్లో మనకి పెద్దగా టాటా స్టీల్, వేదాంత, ఈ 3 స్టాక్స్ ఎస్పెషల్ అట్లీస్ట్. హిండాల్కో ప్రస్తుతానికి రీసెంట్గా కొంచెం లో నుంచి బాగానే రికవర్ అయిందండి. వేదాంత ఒకటి బాగా ఉన్న వాటిలో, ఇది కూడా రీసెంట్గా 148 లో అనమాట. అక్కడి నుంచి బాగా రికవర్ అయింది వేదాంత. అయితే ఇది 180+ లెవెల్స్ దాటి పైన సస్టైన్ అవుతుంది అయితే నేను అనుకోను. ఒకవేళ దాటినా కూడా మళ్ళీ బ్యాక్ టు 180 బిలో రావడానికి అవకాశం ఉందండి. 192 మ్యాక్సిమం షార్ట్ టర్మ్ ట్రెండ్ వేదాంత అప్ సైడ్. ఈవెన్ మెటల్ మీద నేను అంత పాజిటివ్గా లేనండి. ఇప్పుడు కాదు, గత 1.5 ఇయర్గా అంత పాజిటివ్గా లేను. ఇప్పుడు ఇమీడియట్గా ఆ మెటల్స్ మనకి పెద్దగా పడకపోయినా కూడా, అయితే బుల్ మార్కెట్లో పెద్ద పార్టిసిపేషన్ ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్నాము నిఫ్టీ ఇంత పెరిగితే ఇవి కూడా లో నుంచి పెరిగాయి, బాగా పడ్డాయి కాబట్టి పెరిగాయి. అంతకుమించి ఫర్దర్ సస్టైన్డ్ ర్యాలీ అయితే వీటిలో ఉండకపోవచ్చు. ఇక టాటా స్టీల్ విషయానికి వస్తే మనకి ఇది 520 నుంచి 540 దాకా రెసిస్టెన్స్ జోన్గా చెప్పొచ్చు. అది దాటి షార్ట్ టర్మ్ అయితే పెరగకపోవచ్చు. సో ఈ సిరీస్ సంబంధించిన ఏదో వస్తుంది. సెన్సెక్స్ ఈ సిరీస్లో 7.3%, అలాగే నిఫ్టీ 7% దాకా పెరిగితే, రియాలిటీ ఇండెక్స్ 16% పెరిగింది. ఇన్ఫ్రా స్పేస్ ఆల్మోస్ట్ 9.4% పెరిగింది. మెటల్ ఇండెక్స్ 3.5% పెరిగింది. ఎనర్జీ 10.5% పెరిగింది. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 3.2% పెరిగితే, ఐటీ ఇండెక్స్ 1.2% నష్టపోయింది. ఆటో ఇండెక్స్ 1.4% వరకు నష్టపోవడం చూస్తున్నాం ఈ సిరీస్లో. ఇప్పటిదాకా చూస్తే మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఈ సిరీస్లో పెరిగింది. ఇవి కాకుండా ఎనీ అదర్ స్టాక్స్ దట్ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఆర్ ఈరోజు ట్రేడింగ్లో బాగా యాక్టివ్గా కనిపించినవి? ఎందుకంటే ఐబీ గ్రూప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ కొద్దిగా డిహెచ్ఎఫ్ఎల్లో మళ్ళీ స్ట్రెంత్ వస్తుంది. ఎందుకంటే పిరమల్లో ఇచ్చిన వార్త ఈరోజు ఒకటి, బట్ కాకపోతే నిన్న క్యూఏపీ ఇష్యూ వల్ల కొద్దిగా ఈ స్టాక్లో బయింగ్ మొమెంటం వస్తుంది.
అండ్ హౌసింగ్ స్పేస్ కూడా కొద్దిగా అట్రాక్టివ్గా ఉంది కాబట్టి మేబీ ఐబీ హౌసింగ్ ఏమైనా ఇక్కడి నుంచి కొద్దిగా గొప్ప పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అంటే ఆబ్వియస్గా మార్కెట్ పెరిగితే డెఫినెట్గా పెరుగుతాయండి. అయితే ఇన్ని రోజులు మనం గమనించాలి, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ పెద్ద పెరగలేదు. లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్లోనే దీంట్లో మనకి పెరగడం అనేది కనపడింది. ఇన్ని రోజులు చూసుకుంటే ఇది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది సైడ్ వేస్లో ఉండడమే ఎక్కువగా మనం చూస్తున్నాము. బట్ నేను ఇన్వెస్ట్మెంట్గా ఇండియా బుల్స్ పెద్దగా నేను సపోర్ట్ చేయనండి. కోర్స్ ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగితే ఇది ఇంకా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. దీనికన్నా జిఎస్సి లాంటి దాన్ని సేఫ్ బెట్ లాగా నేను పరిగణిస్తాను. కొంచెం ఈ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కొంచెం మేనేజ్మెంట్ పరంగా చాలా అగ్రెసివ్గా ఉంటారు. వీళ్ళు దాదాపు ప్రతి సెక్టార్లో కూడా వీళ్ళు ఉన్నారండి. అంటే ఈవెన్ మనం చూస్తాం రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి వెంచర్స్, ఈ విధంగా మనకి హౌసింగ్ ఫైనాన్స్, తర్వాత ఈవెన్ మీరు లిస్ట్ కాలేని ఫార్మా సెక్టర్లో ఇండియా బుల్స్ ఫార్మా అని కూడా ఉంది. సో వీళ్ళ స్టెప్ ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది చెప్పలేమండి. కాబట్టి కొంచెం ఇండియా బుల్స్ హౌసింగ్ ఒకటి ఇన్వెస్ట్మెంట్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ఓకే, ఈ సిరీస్లో మనకి ఇండస్ఇండ్ బ్యాంక్ 24% పెరిగింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 18.8% పెరిగింది, ఐసిఐసిఐ బ్యాంక్ 14.8% పెరిగింది, ఎన్టీపీసీ 15.2%, బీపీసీఎల్ 14%, అలాగే బజాజ్ ఫినాన్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 13% దాకా పెరగడం చూస్తున్నాం. ఇవి కాకుండా మనకి నాన్ ఎఫ్ఎండోలో ఉన్న స్టాక్స్ లైక్ కెనరా బ్యాంక్ ఒకటి 28% దాకా పెరిగింది, జెట్ ఎయిర్వేస్ 20% దాకా, ఎస్కార్ట్స్ 20% వరకు ఈ సిరీస్లో మనం చూస్తున్నాం. ఇవి కాకుండా ఐటీ స్పేస్ మాత్రం ఈ సిరీస్లో కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసింది. విప్రో 8% దాకా డౌన్, టెక్ మహీంద్రా 7% డౌన్, టాటా మోటార్స్ 4% డౌన్, హీరో మోటో, మారుతి అలాంటి స్టాక్స్ 3.5 నుంచి 4% దాకా పెడితే హెచ్యుఎల్ కూడా అదే కోవలో ఆల్మోస్ట్ ఒక 3% దాకా నష్టపోయింది. ఈ సిరీస్ మనకి ఎస్పెషల్లీ బ్యాంక్స్కి బాగా ఒక పంట పండించిందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 13.5% మేర బ్యాంక్ నిఫ్టీ ఈసారి లాభపడింది. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ 7%కి పరిమితం అవుతే బ్యాంక్ నిఫ్టీ దానికి డబల్ 14% వరకు ఈసారి పెరగడం చూస్తున్నాం. సో ఎక్సెప్ట్ ఐటీ ఈసారి మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ అని ఈసారి ర్యాలీలో పార్టిసిపేట్ చేసే, బట్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ స్పేస్లో ఉన్న స్టాక్స్ ఈ సిరీస్లో అంతా వన్ ఆఫ్ ది టాప్ పర్ఫార్మర్స్ చెప్పుకోవచ్చు. అండ్ రియాలిటీ కూడా కొద్దిగా ఈసారి చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసింది బికాజ్ అనేక ఫ్యాక్టర్స్ వల్ల. సో క్లోజింగ్ బెల్ మనకి మోగింది, 140 పాయింట్లు ఆల్మోస్ట్ లాభంతో నిఫ్టీ క్లోజ్ అయింది. ఫైనల్ ఫిగర్స్ అప్డేట్ అయితే 435 పాయింట్స్ ప్లస్తో 38,567 దగ్గర సెన్సెక్స్ క్లోజ్ అయింది. అండ్ 137 పాయింట్స్ ప్లస్లో 11,581 లెవెల్స్ దగ్గర నిఫ్టీ, అలాగే 385 పాయింట్స్ ప్లస్లో 30,404 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ ఉంది. అడ్వాన్సెస్ 1,400 ఉంటే, డిక్లైన్స్ 700 అంటే 1:2. ఒక స్టాక్ పెరిగితే ఒక స్టాక్ తగ్గితే 2 స్టాక్స్ పెరిగాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా 1.1% వరకు లాభపడింది. సో చాలా స్ట్రాంగ్ సిరీస్ ఈసారి, మంచి రిటర్న్స్ని ఈసారి సిరీస్ ఇచ్చింది. ఎవరో ఊహించని కూడా లేదు ఈ స్థాయిలో మార్కెట్ వీ షేప్ రికవరీ తీసుకుంటుందని చెప్పి. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత సడన్ స్పర్ట్ మార్కెట్స్లో ఈసారి వచ్చింది. దట్టు నెక్స్ట్ టర్మ్ మళ్ళీ బీజేపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్న ఒక వార్తల నేపథ్యంలో, ఆర్ఎల్స్ ఒక హోప్తో ఈ ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ ర్యాలీ మార్కెట్స్ని బాగా పరుగులు పెట్టించింది. రేపు ఏదైనా మార్కెట్స్ చూడొచ్చు, ఎలా ఉండొచ్చు, ఏమైనా ఎనీ గెస్ వర్క్? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్లా ఇనిషియల్గా కొత్త సిరీస్ ప్రారంభంలో ఎగ్జాక్ట్గా ప్రెడిక్ట్ చేయడం అనేది కష్టం అండి. స్టాక్ స్పెసిఫిక్ అంటే మనం ప్రెడిక్ట్ చేసి ఇది బై చేయండి, ఇది సెల్ చేయండి అని చెప్పడం చాలా కష్టము. మొన్న మనం గట్టిగా ఎల్ఎన్టీ బై అని చెప్పాము, లేకపోతే రిలయన్స్ బై అని చెప్పాము, లేకపోతే బ్యాంక్ నిఫ్టీ బై అని చెప్పాము. ట్రెండ్ మనం ఎఫ్ఎండో బేస్ చేసుకొని ట్రెండ్ని మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఒక స్టాక్ని పిక్ చేసుకోవచ్చు. బట్ కొత్త సిరీస్లో స్టార్టింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ సిరీస్లో బాగా పెరిగిన స్టాక్స్ అన్నీ కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కొన్ని స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు, ఈవెన్ రిలయన్స్ లాంటి కౌంటర్లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు, ఎల్ఎన్టీ లాంటి కౌంటర్లో ఈరోజు స్ట్రాంగ్ ఉన్నా కూడా రేపు ఇంత స్ట్రాంగ్ ఉంటుంది అయితే అనుకోలేము. అట్ ద సేమ్ టైం ఏవైతే ఇప్పుడు మనం వీక్ ఉన్న స్టాక్స్ హీరో మోటార్ కానివ్వండి, ఇటువంటివి కొంచెం షార్ట్ కవరింగ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిక్స్డ్గా ఉంటుందండి రేపు. ఎగ్జాక్ట్గా మార్కెట్ ఈ విధంగా ఉంటుందని చెప్పలేం, బట్ చాలా వరకు ఫ్లాట్గా ఉండొచ్చు. కొంచెం ఈ హయ్యర్ లెవెల్స్లో నిఫ్టీకి అంటే రేపని కాదు, ఈ సిరీస్ స్టార్టింగ్లో కొంత రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసి ఆగడానికి, అంటే ఇన్ని రోజులు వచ్చిన కంటిన్యూ ర్యాలీ అనేది కొంచెం ఆగడానికి ఇనిషియల్గా మనకి కనపడుతుంది. ఓకే, అది సిరీస్
క్లోజింగ్ అండ్ ఈ బులెటిన్ క్లోజింగ్. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us.